మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎంతో కాలంగా వివాదాస్పద స్థలంగా ఉన్న ధార్ పట్టణంలోని భోజశాలను హిందూ దేవాలయమని తీర్పు చెప్పింది. భోజశాలలో ఎన్ని దశాబ్దాలుగా పూజలు జరుగుతున్నాయని ఏఎస్ఐ సర్వే ఇచ్చిన రిపోర్టును పరిశీలించిన కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. మధ్యప్రదేశ్లోని ధార్ నగరంలో ఉన్న భోజశాల సరస్వతి దేవాలయమని హిందూ సంఘాలు కాదు, కమల్ మౌలా మసీదు అని ముస్లిం సంఘాల మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. సుదీర్ఘ కాలం ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు భోజశాల సరస్వతి దేవాలయమే అని తీర్పు చెప్పింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ హిందూ పక్షం డిమాండ్లను అంగీకరించి భోజశాలను ఆలయంగా ప్రకటించింది. పురాతన స్మారక చిహ్నాలు లేదా కట్టడాలు, పురావస్తు, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు మాత్రమే కాకుండా అన్ని రకాల మతపరమైన ప్రదేశాలను పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత అని తెలిపింది. యాత్రికులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం, కొన్ని ప్రదేశాలలో సరైన ఏర్పాట్లు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం కూడా రాజ్యాంగ విధి అని హైకోర్టు పేర్కొంది. వివాదాస్పద స్థలంలో భోజశాలలో హిందూ దేవతారాధన సంప్రదాయం ఎన్నడూ ఆగిపోలేదని హైకోర్టు తెలిపింది. చారిత్రక సాహిత్యం రికార్డుల ప్రకారం వివాదాస్పద ప్రాంతం పర్మర వంశానికి చెందిన భోజరాజ్ తోటి సంబంధం ఉన్న సంస్కృత విద్యా కేంద్రం భోజశాల అని స్పష్టమవుతుందని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, మధ్యప్రదేశ్ హైకోర్టు భోజశాల వివాదంపైన సంచలన తీర్పు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పవన్, మధ్యప్రదేశ్ ధార్లోని యొక్క హిందూ సంబంధించిన గుడితో పాటు ముస్లిం సంబంధించిన మసీదు పైన కూడా గత కొన్ని దశాబ్దాలుగా కోర్టుల యొక్క వివాదంగా మారింది. అయితే ఇందులో చూస్తే మాత్రం భోజశాల, ఇంకోటి కమల్ మౌలా, ఈ యొక్క రెండు ఇటు ఒకవైపు మందిరం, మరోవైపు ఈ యొక్క మసీదుకు సంబంధించి వివాదం కొనసాగుతుండగా ఈరోజు ఆ యొక్క కోర్టు మాత్రం సంచలనమైన తీర్పునిచ్చింది. ఇది ఈ యొక్క భోజశాలకు సంబంధించింది సరస్వతి దేవాలయంగా దీనికి సంబంధించి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కూడా తాము పూర్తిగా దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలతో పాటు అంతేకాకుండా అక్కడ ఏఎస్ఐ సంబంధించిన రిపోర్టు ఆధారంగానే తాము యొక్క తీర్పు ఇచ్చినట్లుగా దీనికి సంబంధించి కోర్టు కూడా ఆ యొక్క ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే చాలా రోజుల నుంచి కూడా వివాదాస్పదంగా మారింది. అయితే మరోవైపు ముస్లింలు తమకు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వానికి లేఖ రాయాలి, అంతేకాకుండా తాము యొక్క నమాజ్ చేసుకోవడానికి తమకు యొక్క భూమి కేటాయించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వారికి కావాల్సినంత, అంటే వారి యొక్క మసీద్ కావచ్చు, వారికి సంబంధించిన నమాజ్ చేసుకోవడానికి స్థలం కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం కూడా ముందుకు వస్తుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కోర్టు కూడా చెప్పిన ఉత్తర్వులు కూడా మనం గమనిస్తున్నాం. అయితే కొన్ని దశాబ్దాల కాలంగా దీనికి సంబంధించి ఒకవైపు హిందువులకు సంబంధించి ఒక దేవాలయంగా దీంతో కోర్టులో పోరాడుతున్నారు, మరోవైపు ఒక ముస్లింలకు సంబంధించి ఒక తాము మసీదుగా కమల్ మౌలా సంబంధించిన మసీదుగా పోరాడుతున్నారు. కానీ కోర్టు మాత్రం అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు అక్కడ శాస్త్రీయంగా ఆధారాలతో పాటు దీనికి సంబంధించి గతంలో ఏ విధంగా పూజలు కొనసాగాయి, అంతేకాకుండా మసీదుకి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పరిశీలించిన నేపథ్యంలోనే భోజశాలలో సరస్వతి దేవాలయంగా దీనికి సంబంధించి ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మరోవైపు సంబంధించి మరొక వర్గం మాత్రము దీనిపైన పూర్తిగా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే తాము ఇక్కడ నమాజ్ చేసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు కోర్టు తీర్పుతో పూర్తిగా దీనికి సంబంధించి వారంతా కూడా ఒక వర్గం సంబంధించిన వారు అసంతృప్తిగా ఉన్నారు. అయితే దీనిపైన ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని చెప్పి కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఒక వర్గానికి సంబంధించిన వారు కోర్టుకి ఏ విధంగా, అంటే ప్రభుత్వానికి ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.